డైరెక్టర్ గారు వేదిక కావాల్సిన కోరుతా ఉన్నాను. నగరగడ్డి బాలకృష్ణ గారు, గోపాల్ గారి పెద్దవెంకన్న గారు, మేడిమలకు దామోదర్ రెడ్డి గారు, ఆర్టి కేశవ్ గారు, గోకుల పద్మ గారు, వాస్తవిక అధ్యక్షుడు కేంద్రంలో సహకరించారు. దయచేసి రాజీవర్గం మా గ్రామం బస్సాయిపల్లి అరవపల్లి మండలం. మా తాతగారికి వాళ్ళ నాన్నగారు సంక్రమించిన 300 ఎకరాల పట్టాదారు మా తాత సీతారామరెడ్డి గారు. కొన్ని విషయాలు చెప్పాలని చెప్తున్నా. వేనారెడ్డి ఇప్పుడు అన్న చెప్పాడు, భయపడుతున్నారు, ఇప్పుడు వెళ్ళేది అంటున్నా. మా తాతగారి ద్వారా ఒక ప్రముఖ పెద్ద మనిషి స్వర్గీయ శరీరాల సత్యనారాయణ గారు మా తాతగారి ద్వారా భూమస్థాపన ఉన్న విషయం ఒకసారి తెలియపరుస్తున్నాం. అంటే మేము ఆశామాషి లేవు, అది ఒక భాగం. మా నాన్నగారు మా తాతగారికి 9 మంది సంతానం. కాలక్రమేణా ఆస్తులు పోతా ఉంటాయి కదా. మా నాన్నగారు ఈ సూర్యాపేటలో కుప్పుల మసూదర్ రెడ్డి, అంటే మా నాన్న లెక్కల మసూదర్ రెడ్డి అనేవారు. చాలా మంది ఈ ఊళ్ళో మా నాన్నగారు చదువుకున్న వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు పెద్దలు బ్రహ్మాలు వెంపతి గారు చెప్పారు, రవీంద్ర గారు, చాలా మంది పెద్దలు ఎంతో మంది మా నాన్నగారు లెక్కలు నేర్చుకున్న వారే. అది మా నాన్నగారు కొంత క్రమశిక్షణతో మమ్మల్ని మేము అప్పుడు చెప్పలేదు కానీ బాగానే నడిపారు. దాని తర్వాత నా గురించి నేను మొదటిగా వ్యాపారం చేసిన, నేను ఒక ఇండస్ట్రీ పెట్టాను. నాకు 17 సంవత్సరాల వయసులే నేను ఒక ఇండస్ట్రీ పెట్టడం జరిగింది. కాకపోతే సక్సెస్ కాలేదు. అదొక దాని తర్వాత బోర్వెల్స్ ఉండే, వైన్ షాపులు ఉండే, ఇలా వ్యాపారం నుంచి ఉండి పూర్తి స్థాయిలో దామోదర్ రెడ్డి గారికి అటాచ్ అయినాను. నాకు దామోదర్ రెడ్డి గారు చదువుకున్నప్పటి నుంచి పరిచయం. నేను చదువుకున్నప్పటి నుంచి నేను చూసిన ఒక మహా వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి దామోదర్ రెడ్డి గారు. నేను ఒక నాయకుడిని నమ్ముకున్నా, నేను నా నాయకుని నిలిచిపెట్టలేదు. ఇది నా పట్టుదల. పెద్దలు చెప్పారు, ఫోన్ కూడా పెట్టాను. ఈ అవసరాలు ఎవరు ఫోన్ చేసినా కూడా ఈ అది ముక్కు సూటిగా మాట్లాడటం, ముక్కు సూటిగా చేస్తాను. ఎందుకంటే సామెత ఉంది, యథార్థవాది లోక విరోధి. నేను ఏదైనా కూడా నాతో కాకుండా ఇట్లా చేసుకోవాలి, ఇట్లా చేసుకోవాలి సలహా ఇచ్చి ఆ పని పోతే కాదు. నేను మార్కెట్ చైర్మన్ కావాలనుకుంటే 2000 సంవత్సరంలో సూర్యాపురం మార్కెట్ చైర్మన్ ఆ రోజు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో దామోదర్ గారి ద్వారా అలాంటి సన్నిహిత సంబంధాలు ఉండేవి. కానీ నేను ఎప్పుడు కూడా పదవులు తీసుకోవద్దనే ఒక ఆలోచనతో దామోదర్ గారి నాయకత్వంలో పనిచేసుకుంటూ వస్తా ఉన్నాను. దాని తర్వాత మొన్న ఈ పాలకవర్గం గురించి ఈ ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ 6 తారీఖు వచ్చింది, 24 జరిగింది. అక్కడ అనుభవ ప్రపోజల్ ఉత్తమ్ కుమార్ గారు, వేనా నువ్వైతేనే ఇక్కడ మార్కెట్ కమిటీకి చైర్మన్ ఉంటే బాగుంటుంది, మాకు సూర్యాపేటకు వస్తే దామన్న ఓడిపోయినాడు కాబట్టి ప్రోటోకాల్ నాడు ఇబ్బంది అవుతుంది, నువ్వైతే కరెక్ట్. ఎందుకంటే అన్ని గ్రామాలు అన్ని మండలాలతో సంబంధాలు ఉన్నాయి. ఈ రైతాంగానికి ప్లస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళ అండగా ఉంటావు, అధికారపూర్వకంగా ఉంటే బాగుంటుందని చెప్పి వారు ప్రపోజ్ చేయడం జరిగింది. 2023 ఫిబ్రవరి 23,
24 నాడే కావాల్సి ఉంటే సరే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది అటు ఇటు అడ్డపడి ఎటకేళ్ళ 13 మాసాలు ఈ కార్యవర్గాన్ని పాలకవర్గాన్ని పెద్దలు ఉత్తమ్ కుమార్ గారు అయితేంది, మాజీ మంత్రివర్యులు పుల్లూరు జానారెడ్డి గారు అయితేంది, మన ఎంపీ రఘువీరెడ్డి గారు అయితేంది, మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారు అయితేంది, యువ నాయకులు సర్వోత్తమ్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ ఈ పాలకవర్గం ఏర్పడడానికి వారి కృషి బాగా ఉందని కూడా తెలియపరుస్తున్నాను. ఎవరికి ఇబ్బందులు కూడా క్యారెక్టర్ అసాసినేషన్ అనేది చాలా చెడ్డ పని. ఊగనే వీరారెడ్డి అంటే రైతులను పిలుస్తున్నారు, వీరారెడ్డి కోడలను పిలుస్తున్నారు, డబ్బులు పిలుస్తున్నారు. ఇటువంటి మాటలు చెప్పుకుంటా కొంతమంది హైదరాబాద్ కేంద్రంగా ఈ మధ్యకాలం తిరగడం జరిగింది. మా మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ గారు అయితేంది, పెద్దలు తుమ్మల గారు అయితేంది, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేంది, వీరందరినీ కూడా వీరారెడ్డి ఒక భూతోనిలో చూపించి చెడు ప్రచారం చేసుకుంటా తిరిగినారు. గతంలో కూడా 2004 నుంచి 2016 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అన్న బోనాల రవీందర్ గారు రైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్ ఉండే, అన్న చనిపోయిన శ్రీరంగ గారు కూడా సెక్రటరీ ఉండే, వారు కూడా ఆ రోజు భుజంగ గారి కమిటీలో వైస్ చైర్మన్ చేయడం జరిగింది. ఎక్కడైనా సరే సూర్యాపేట సాగుకారులకు ఇబ్బంది అవుతుందంటే దామోదర్ రెడ్డి గారు ముందు చెప్తున్నా, 2-3 సంఘాలు చెప్తాను. పెద్దలు నీలా సత్యనారాయణ గారు 1987 మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా పెద్దలు స్వర్గీయ మున్సిపల్ సత్యనారాయణ చేయడం జరిగింది. పార్టీ పరంగా అది ఏదైనా ముందుకెళ్ళిపోతుంది. ఆ పద్ధతిలో ఆ రోజు మీరా గారిని గెలిపడం జరిగింది. 92 ప్రాంతాల్లో దామోదర్ గారు భూగర్భ జల శాఖ మంత్రిగా ఉండి ఆ రోజు ఇక్కడ కొంతమంది గుర్తున్నారు, బిజినెస్ అయ్యింది. మంత్రిగా ఉండి కూడా ఒక తెలుగుదేశం నాయకుడి ఇంటికి వచ్చి ఆ బిజినెస్ ఆఫీసర్ ఎవరు వచ్చారో వాటితో మాట్లాడి ఆ సాల్వ్ చేసిన సంఘటన ఒకసారి గుర్తు చేస్తున్నాను. శ్రీనివాస్ గారు సంతోష్ పదవులు ఆశించకుండా నలవానములు బాధ్యతో విద్యార్థి దశలోనే నాయకకుండా ముందుకు సాగిన దీక్ష మాన్యమి ప్రవహించే ప్రవాహానికి ప్రాంతీయ భేదాలు ఉన్నంత కాలం
వేరన్న 40 సంవత్సరాల వారి విద్యాసాగర్ గారికి కొన్ని పాయింట్లు చెప్పడం మరి వారి యొక్క కవిత్వాన్ని జోడించినందుకు పురుషోత్తమనా మంచిగా పెడుతున్నామన్నాడు. హలో కమిటీ సభ్యులు వేదిక మీదకి వస్తే